పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యా శివ ఇది కదా పిక్చర్ అంటే ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వావ్ వావ్ దిస్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. అంటే శివ గురించి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ లేదు అసలు. అంటే నేను ఒకటి విన్నాను, ఏంటి చెప్పు. నాగార్జున గారిని మీరు అనుకోకుండా టచ్ చేస్తే లాగిపెట్టి కొట్టి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా, తగిలినప్పుడు సారీ చెప్పడం తెలియదా నీకు అని రియల్ గా కొట్టారంట. చూసారండి, ఇలాంటివి అడుగుతాడు. పలానా అమ్మాయి ముద్దు పెట్టిందిట, పలానా అమ్మాయి నీ పర్ఫార్మెన్స్ నచ్చి వాటేసుకుందిట, అబ్బాయి అవి లేవు మనకి. కొట్టారు, గిల్లారు, తోసి. ఇదండి, ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఈ షోలో గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటని నన్ను అడిగితే ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు గుడ్ ఏం మాట్లాడలేదు అతను. విచిత్రంగా అది నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నావు కదా, అది గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు ఏం జరిగింది? యా, హైలైట్ కేఫ్ అని పటాన్ చెరువులో ఇప్పటికి కూడా ఉంది, ఇరానీ కేఫ్. అక్కడ షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తూ ఉంటే నేను కొత్త యాక్టర్ని, ఫస్ట్ సినిమా. నాగార్జున గారు జనాభా హడావుడిగా, ఆయన ఆల్రెడీ వాజ్ అ స్టార్, జనాభా హడావుడి చేస్తున్నారు. నేను చూసుకోలేదు. నేను హైలైట్ కేఫ్ లోపలికి వస్తున్నాను, ఆయన బయటకు వస్తున్నారు. ఏదో తగిలాను అనుకోకుండా. తగిలిన తర్వాత నేను చూశాను. నిజం చెప్పాలి అంటే తప్పు నాదే కాదు మొత్తం. ఓకే, చూస్తే చూసుకున్నాడు అన్నారు ఆయన. లేదండి, మీరు నేను ఇద్దరం చూసుకోలేదు అని రీజనబుల్గా ఉండాలి కదా. ఆయన చూడలేదు, నేను చూడలేదని నా ఉద్దేశం. ఆబ్వియస్గా పిల్లనా కొడుకుని ఫస్ట్ సినిమా, వాళ్ళ బ్యానర్లో నాకు అవకాశం ఇస్తున్నారు, సారీ చెప్పేస్తే సరిపోయేది. నేను చెప్పలేదు. ఏమనుకుంటున్నావు అసలు అని మొదలెట్టారు. అనుకోవడానికి ఏముందండి అన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అని వాయిస్ రేస్ చేశారు. అప్పటి వరకు అందరూ పక్కన వాళ్ళు ఏదో మాట్లాడ్డాంటారు. నాగార్జున గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాబులస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్స్ ఐ హావ్ మెట్ టిల్ డేట్. ఆయన మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడం. పిచ్చి పిచ్చి ఆయన కోపం వచ్చిందంటే అందరూ దూరం అయిపోతారు, ముందర దగ్గర రాకూడదు. అది అందరికీ తెలుసు కదా. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఈ 3 ఫీట్ నుంచి అందరూ 5 ఫీట్కి ఎలా వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన ఏం మాట్లాడుతా, నాకు అంటే బూతులు ఏం అనలేదు, ఆయన మాట్లాడరు కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా అరిచి మొదలెడతామంటే నేను కూడా సార్ ప్లీజ్ సార్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నా. లాక్ కొట్టాడు. కొడితే నన్ను కొడతావని నేను అందరి ముందు నేను పౌన్స్ అయ్యి ఆయన్ని పట్టుకోపోయాను. ఇరక్కొట్టేశాడు. ఇది జరుగుతూ ఉంటే నిజం, ఇది నిజం, ఇది నీ మీద ఒట్టు, నీ గర్ల్ ఫ్రెండ్స్ మీద అందరి మీద ఒట్టు. ఎందుకు నీ మీద ఒట్టేసినా నువ్వు నమ్మకం కాకపోతే మీ మీద ఒట్టు కాదు చిచ్చి, నేను చెప్పనా, నేను నీ మీద ఒట్టైనా వేస్తాను, నీ గర్ల్ ఫ్రెండ్స్ మీద ఒట్టైనా. ఓకే, ఇంక్లూడింగ్ శాలిని మీద ఒట్టు. శాలిని అంటే తన చెప్తాలేండి అదే. సో కృష్ణవంశీ ఈయన ఇద్దరు లవ్ చేసినట్టు మేము ఇద్దరం ఒకరు లవ్ చేసాం. కరెక్ట్, అది ప్రాబ్లం. ఓకే, సో కొడుతున్నారు అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. రాధాకృష్ణ అని ఆయన డ్రైవర్, ఆయన రాడ్ తీసుకుని బయలుదేరాడు నన్ను కొడదామని. ఓకే, ఆ చుట్టుపక్కల్లో ఉండే వాళ్ళందరూ రాడ్ కొట్టేద్దని నాకు కొడకరు. ఓ పక్కన ఆయన నన్ను కొడుతున్నాడు. రోషన్ ఆపాల్సింది ఆయన నన్ను కొట్టడానికి రావడం ఏంటంటే ఆయన మీద ఇష్టంతో. ఫస్ట్ నన్ను గట్టిగా వాటేసుకుని ఆయన గబ్బ 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 లోపల తీసుకెళ్ళిపోయాడు హైలైట్ కేఫ్లోకి. ఇప్పుడు నువ్వు కూడా ఎఫెక్ట్ వేసుకుంటే వేసుకో, అని వెనక్కి వెళ్ళాలి. ఒక 1.5 to 2 hours వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే నన్ను ఆయన కొట్టింది ఉంది, మీరు అందరూ చూడొచ్చు శివ సినిమాలో, ఇరానీ కేఫ్ ఫైట్. అది చాలా 7 o'clock నుంచి 9:30, 10 వరకు ట్రై చేశారు. పక్కన జనాభా చూడ్డానికి వచ్చారు షూటింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, కెమెరాలో చూసి నవ్వుతున్నారు, అలా చెయ్యి ఊపుతున్నారు. ఎంత చెప్పినా వెంటనే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని లోకల్స్ కదా. అవును. రాము గారు ఒక ఐ థింక్ 11:30 అయి ఉంటుంది. రాము గారు గోపాల్ రెడ్డి గారిని పిలిచి, గోపాల్ రెడ్డి గారు క్యాండిడేట్గా షూట్ చేద్దాం, మీరు ఎవరికి తెలియకుండా కెమెరా పైన పెట్టేసుకోండి, అది ఫైటు, నిన్ను నమ్మచ్చా అని అడిగారు రాము గారు. సెకండ్ డే ఆఫ్ ద షూట్ నాకు, అది మార్చి
ఫస్ట్ డే అని అనుకుంటా, ఓకే. March 7th. నేను నమ్మచ్చా అన్నారు. ఏ విషయంలో సార్? ఇప్పుడు నాగార్జున బయటకు వస్తా ఉంటాడు, నువ్వు వెళ్ళి ఇలా చెయ్యాలి, అప్పుడు మీ ఇద్దరు నిజంగా గొడవ పడ్డారని నమ్మించాలి, ఇది నిజం అని అనుకోవాలి, చేయగలవా? కోర్స్ ఐ సెడ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇదంతా నేను నాగార్జున గారు ముందే మాట్లాడుకున్నారు. ఓకే. అది. సో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుంది రోషన్? అది గుడ్ బట్ ఎక్స్పీరియన్స్. కొంచెం షాక్ లో ఉన్నారు కొంతవరకు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్తా. నాకు శ్రీదేవి గారి తర్వాత చాలా ఇష్టమైన వ్యక్తి హీరోయిన్గా అమల. అమల అంత అంటే ఇద్దరు మంచి వ్యక్తులు ఒక చోట చేరటం అంటే నాగార్జున గారు అమలానే అయి ఉంటారు. నేను శివాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. అమల అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? అమలా గారు అంటే పిలిచి తిట్టేది. విర్ ఆల్ ఫ్రెండ్స్ మ్యాన్, విర్ ఆల్ ఒక చోట పని చేస్తాం మనందరం ఇంతకాలంగా, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని మమ్మల్ని గొడవ చేసేసేది. ఇది నేను తర్వాత సంగతి. ఇది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక సీన్ ఉంటుంది దాంట్లో, దీపక్ అని వాడు వెళ్తూ ఉంటే వాడు ఒక అమ్మాయిని, శాంతి ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, సో ఆపాను. ఆపితే సీన్లో ఆపినప్పుడు వాళ్ళు అటు దూరం నుంచి నాగార్జున గారికి సుబ్లాక్ సుధాకర్ గారు చూపిస్తారు, చూడు ఏదో అంటే ఆయన నా దగ్గర రావాలి. ఇది జరుగుతుండగా కీస్ హై స్కూల్లో కింద నుంచి ఎవరో రాళ్ళు విసురుతున్నారు. ఓకే, నేను ఇంకా పిచ్చి ఫ్యాన్ అమలాకి, అసలు పుష్పక్ అసలు ఎరగదీసాను. ఇప్పుడు నేను అమలా దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నేను అమలా అని చెప్పాలి. వెళ్ళి చెప్పాను. ఇది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే వెళ్ళి అమలా సముద్ర అబద్ధు అన్న. నాకు అర్థమైంది ఏదో మాట్లాడాను అని. వాట్ అంది. దంబడి, ఇట్స్ ఆల్ రైట్, సే ఇట్ స్లోలీ. ఏమైంది అంటే టెన్షను. నేను కొన్ని వందల సార్లు చూసిన పుష్పకు ఘర్షణలో హీరోయిన్ ఎదురుగుండా నుంచింది. నా ఉద్దేశం ఏంటి తెలుసా? ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పనా? ఓ యు మీన్ టు సే అని ఇప్పుడు నేనే చెప్పాలి కదా మళ్ళీ ఆవిడ. యు మీన్ టు సే సంబడీ ఈస్ ట్రయింగ్ టు త్రో స్టోన్స్ ఆన్ మీ అని అన్న. ఇట్ వాస్ సచ్ అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ మ్యాన్. సో అది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సూపర్. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారి సినిమాలో మీరు ఫస్ట్ యాక్ట్ చేశారు ఆయన హీరోగా ఉన్నప్పుడు. నాగ చైతన్య హీరోగా ఉన్న మూవీలో మీరు విలన్ గా చేశారు, ఎగ్జాక్ట్లీ. జోష్. Yeah. సో చూడండి ఎలా జరిగింది అది. నిజం. అన్నయ్య వచ్చినాడు. నాకు నాకు ఆ పాట వచ్చినప్పుడల్లా నేను ప్రతి షోలో ఎవడైనా వేస్తే ఆ పాట ఆపండిరా అంట. యూనివర్సల్ అన్నయ్య పాట చేశారు దాన్ని. నాకు నాకు అన్నయ్య అనే పదం నాకు పెద్ద నచ్చదు. అందుకని ఆ బావ పాట అనే పదం ఎక్కువ నచ్చుతుంది కదా. ఓకే, అన్నయ్య అనకుండా రైటర్ కి చెప్పాల్సింది ఆ టైంలో కాదు మీరు తప్పు అంటే చేశారు. కాదు రోషన్. అన్నయ్య అని కాకుండా నువ్వు గన్నయ్య అని పిలిచినా ఓకే, సున్నయ్య అని పిలిచినా ఓకే, అన్నయ్య అని పిలవడం నాకు నచ్చదు. తెలుగు భాషలో నీకు నాకు నచ్చని పదం నచ్చని తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం అన్నయ్య. అన్నయ్య. అది ఆయనకి ఇష్టమేలే. ఆయన యూనివర్స్